లవ్ కిల్లర్ పార్ట్ 6. వెంటపడిన జీప్కి అందకుండా ఉండే ప్రయత్నంలో మోటార్ సైకిల్ను వీధులలో చిన్న చిన్న మలుపులు తిప్పుతూ ఇరుకుగా ఉన్న సందులు గుండా పోనిస్తున్నాడు అశోక్. అయినా షార్ట్ కట్స్ గుండా మోటార్ సైకిల్ని వదలకుండా వెంటాడుతోంది జీప్. పావు గంట తర్వాత సిటీ లిమిట్స్కి దగ్గరలోనున్న ఒక 4 రోడ్ల సెంటర్ను సమీపించింది మోటార్ సైకిల్. అదే సమయంలో ఆ సెంటర్కి కుడి ఎడమల నుండి దూసుకు వచ్చి రోడ్ను బ్లాక్ చేస్తూ ఎదురెదురుగా ఆగాయి 2 కార్లు. 100 గజాల దూరం నుండి వాటిని చూశాడు అశోక్. ముందుకు వెళ్ళాలంటే వాటిని దాటుకుని పోవాలి. అటు ఇటు వెళ్లేందుకు దారి లేదు. వెనుదిరిగే అవకాశం అంతకంటే లేదు. శరవేగంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు అశోక్. యాక్సిలరేటర్ను బలంగా తిప్పి మరింత వేగంగా మోటార్ సైకిల్ను ముందుకు పోనించి ఆ కార్లను సమీపిస్తూ హ్యాండిల్ను పైకెత్తాడు. అంతే, సర్కస్ ఫీట్స్ చేస్తున్నట్టు గాలిలో తేలుతూ కార్ల మీదుగా పోయి 100 అడుగుల దూరంలో నేలను తాకి ముందుకు దూసుకుపోయింది బైక్. అతను అటువంటి ఫీట్స్ చేస్తాడని ఊహించని ఆ కార్ డ్రైవర్లు తెల్లబోయారు. మై గాడ్, వీడెవడో అసాధ్యుడిలా ఉన్నాడు. కమాన్, కార్లు అటు తిప్పండి, అతన్ని వెంటాడండి అంటూ అరిచారు కారులో కూర్చున్న రౌడీలు. ఆ వెంటనే తమ తమ కార్లను రివర్స్ చేయబోయారు డ్రైవర్లు. అదే సమయంలో మోటార్ సైకిల్ను వెంటాడుతూ ఒక మలుపు తిరిగి వేగంగా అటు వచ్చింది జీప్. రోడ్ను బ్లాక్ చేస్తూ ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నంత దగ్గరగా ఆగి ఉన్న కార్లను గమనిస్తూ స్పీడ్ను కంట్రోల్ చేస్తూ సడన్ బ్రేక్ చేయబోయాడు దాని డ్రైవర్. నో ఛాన్స్, అప్పటికే జరిగిపోయింది ఆలస్యం. సడన్ బ్రేక్ వేసినా ఆగకుండా కీచధ్వనులు చేస్తూ దూసుకు వచ్చి కార్లను ఢీకొట్టింది ఆ జీప్. దడేల్మంటూ వెలువడింది పెద్ద శబ్దం. జీప్ ఢీకొన్న తాకిడికి పక్కలకు ఒరిగిపోయాయి కార్లు. వాటిని ఢీకొట్టిన జీప్ తల్లక్రిందులైంది. ఆ యాక్సిడెంట్ను గురించి పట్టించుకోకుండా తన దారిన తాను అప్పటికే సిటీ లిమిట్స్ను దాటేశాడు అశోక్. అయినా ప్రమాదం అతన్ని వెంట తరమడం మానలేదు. సెల్ ఫోన్ ద్వారా ఆ రౌడీ అందించిన ఇన్ఫర్మేషన్ అందుకని జమాజట్టిల్లాంటి 1/2 డజను మంది రౌడీలతో సిటీ లిమిట్స్ దగ్గర రోడ్డు పక్కన ఒక జీపులో మాటు వేశాడు భూపతి. దూరం నుండి వస్తున్న మోటార్ సైకిల్ని గమనిస్తూనే దాని దగ్గరికి రానిచ్చి ముందుగా రెడీ చేసుకున్న దుడ్డు కర్రలను చక్రాలకు అడ్డంగా విసిరారు రౌడీలు. ఆఖరి క్షణంలో ప్రమాదాన్ని పసిగట్టి మోటార్ సైకిల్ని టర్న్ చేసి రోడ్డు పక్కనున్న మైదానం గుండా ముందుకు పోనిచ్చాడు అశోక్. రౌడీలు విసిరిన దుడ్డు కర్రలు మోటార్ సైకిల్ని చేరకుండా రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. డామిట్, తెలివిగా తప్పించుకున్నాడు. కమాన్, ఆ బైక్ను వెంటాడండి అంటూ జీప్లో కూర్చున్నాడు భూపతి. అందరూ ఎక్కగానే జీప్ను స్టార్ట్ చేసి మోటార్ సైకిల్ వెళ్ళిన దిశలో పరుగులు తీయించారు డ్రైవర్. సరిగ్గా 7 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మామిడి తోటను సమీపిస్తుండగా మోటార్ సైకిల్లో పెట్రోల్ అయిపోయి సడన్గా చిన్న జర్కిచ్చి ఆగిపోయింది. ఇక తాము పట్టుబడిపోక తప్పదనుకుంటున్న సమయంలో వెంట తరుముకు వస్తున్న జీప్ ఒక గోతిలో పడి తల్లక్రిందులైంది. అందులో ఉన్న వారందరూ ఎగిరి తలోమూలా పడ్డారు. ఆ అవకాశాన్ని వదలకుండా సుజన చేయ పట్టుకొని దూరంగా కనిపిస్తున్న మామిడి తోటలోకి ముందుకు పరుగుదీశాడు అశోక్. ఎగదన్నుకు వస్తున్న అపాయాన్ని అదిమి పెట్టుకుంటూ సుజనతో పాటు పరుగు పరుగున ఆ కుటీరాన్ని సమీపించాడు అశోక్. తెరిచి ఉంది కుటీరం తలుపు. లోపల వెలుతురు కనిపిస్తుంది. మామయ్య, మామయ్య అని బిగ్గరగా పిలిచాడు అశోక్. లోపల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కుటీరంలోంచి ఎలాంటి అలికిడి వినిపించటం లేదు. క్షణం ఆలోచించి ఏదైతే అది అయిందనుకుంటూ సుజన చేయి పుచ్చుకుని కుటీరంలోకి ప్రవేశించాడు. మామయ్య అని పిలుస్తూ. కుటీరంలో ఎవ్వరూ కనిపించలేదు అతనికి. విశ్వనాథ్ ఏమైనట్టు అని తనలో తానే అనుకుంటూ చుట్టూ చూశాడు అశోక్. విశాలమైన ఆ కుటీరంలో ఒకవైపున తూర్పు ముఖంగా నిలబెట్టి ఉంది లైఫ్ సైజులో ఉన్న ఒక పెద్ద చిత్రం. అనురాగాన్ని నింపుకున్న కళ్ళతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఓ స్త్రీమూర్తికి సంబంధించింది ఆ చిత్రపటం. దాని ముందు పెద్దదిగా ఉన్న ప్రమిదలో వెలిగించబడి అఖండ జ్యోతితో కనిపిస్తున్న జ్యోతి ఒకటి ఆ కుటీరాన్ని వెలుతురుతో నింపుతోంది. మరో పక్క నేల మీద చాప పరిచి ఉంది. కుటీరం కార్నర్లో కుండలున్నాయి. మరో పక్క వంట సామాగ్రి, ఇంకో పక్క వేదాంతానికి సంబంధించిన పుస్తకాలు, ఒక టేబులు, 4 కుర్చీలు, ఒక పడక కుర్చీ ఉన్నాయి. అవి తప్ప ఖరీదైన ఫర్నిచర్ ఏదీ లేదు.
మీ మావయ్య ఎక్కడికైనా వెళ్ళారేమో చుట్టూ చూస్తున్న అశోక్ని ఉద్దేశించి అడిగింది సుజన. తల అడ్డంగా తిప్పాడు అశోక్. అమ్మ చెప్పిన దాన్ని బట్టి మావయ్య మరో చోటకి వెళ్ళే ఛాన్సే లేదు అన్నాడు. మరి ఎక్కడా కనిపించడేం? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు, పద చూద్దాం అంటూ కుటీరానికి రెండో వైపు ఉన్న ద్వారం కేసి నడిచాడు అశోక్. మౌనంగా అతన్ని అనుసరించింది సుజన. ఇద్దరూ విశ్వనాథుని గురించి వెతుకుతూ చుట్టూ తిరిగి కుటీరం ముందు భాగానికి వచ్చారు. అదే సమయంలో రకరకాల ఆయుధాలు పుచ్చుకున్న గూండాలను వెంటబెట్టుకుని పరుగు పరుగున అక్కడికి వచ్చేశాడు భూపతి. అతన్ని చూస్తూనే భయపడుతూ అశోక్ వెనక నిలబడి ఉంది సుజన. సుజీ, ఇంటికి వెళదాన్రా, జ్వాలాంటి నిన్ను తీసుకురమ్మంది అన్నాడు భూపతి. నేను రాను అంది సుజన. జ్వాలాంటి మాటను కాదనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను మనిషినే, నాకు ఇష్టాలు ఉంటాయి. నా ఇష్టాన్ని కాదనే హక్కు జ్వాలాంటికి లేదు అంది ధైర్యంగా. ఎంత పొగరు నీకు, వస్తావా రావా అంటూ ముందుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. వెంటనే అడ్డుకున్నాడు అశోక్. నీకేమైనా చెముడా? ఆమె రానంటుంటే బలవంతం చేస్తావేమిటి అన్నాడు. ఆ మాట అడగడానికి నువ్వెవరు అడిగాడు భూపతి. సుజనకు కాబోయే భర్తని. ఫక్కున నవ్వేశాడు భూపతి ఆ మాటకు. మిస్టర్, ఆ మాట అన్నందుకు ఇక్కడ మా ఆంటీ జ్వాలాంబిక లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికే నీ నాలుక చీలికలై ఉండేది. మర్యాదగా చెబుతున్నాను, ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా సుజనని నాతో పంపించు. నేను పంపించనన్నానని మీ ఆంటీ జ్వాలాంబికతో చెప్పు. అవసరం లేదు, నిన్ను చంపి సుజనని ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అయితే ప్రయత్నించు అన్నాడు అశోక్. భూపతి కోపంతో బుసలు కొట్టాడు. రే, చూస్తారేం, వీడి కాళ్ళు చేతులు విరిచేయండి, ముక్కలు ముక్కలుగా నరికేయండి అని గొంతు చించుకుని అరుస్తూ ఆదేశించాడు తన వెనక నిలబడిన రౌడీలను. ఆ మరుక్షణంలోనే ఛాతులు విరుచుకుంటూ ముందుకు దూకారు రౌడీలు. మొత్తం 6 డజను మంది ఉన్నారు వాళ్ళు. ఒకడి చేతిలో పొడవాటి కత్తి ఉంది, మరొకడి చేతిలో సైకిల్ చైను, ఇంకొకటి చేతిలో గండ్రగొడ్డలి, అలా ఇనపరాడ్డు మొదలైన ఆయుధాలను ఎత్తి పట్టుకుని అశోక్ని కమ్ముకున్నారు. భయంగా చూసింది సుజన అశోక్ ముఖంలోకి. నువ్వలా ఆ అరుగు మీద కూర్చో సుజీ, వీళ్ల సంగతిని నేను చూస్తాను అంటూ కుటీరం ముందున్న అరుగువైపు చూపించి చేతులు 2 ప్యాంటు కేసు రుద్దుకుంటూ ఆ రౌడీలను వట్టి చేతులతో ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు అశోక్. వికృతంగా అరుస్తూ ఒక్కసారిగా అతని మీదకి దూకారు రౌడీలు. పురిపెట్టి వదిలిన బొంగరంలా గిర్రును తిరిగాడు వారి మధ్య నిలబడిన అశోక్. విసరబోయిన వారి ఆయుధాలు తన శరీరాన్ని తాకకముందే పిడికిళ్లతో ఫెడీమంటూ గుద్దాడు వారి ముఖాల మీద. వెర్రిగా అరుస్తూ వెనక్కి కూలిపోయారు 4 రౌడీలు. అదిరిపడిన మిగతా 2 ఆయుధాలను విసరడంలో 1/2 నిమిషం ఆలస్యం చేశారు. ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఆ 2ని దెబ్బతీశాడు అశోక్. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసి నిర్ఘాంతపోయాడు భూపతి. యూ డర్టీ రోగ్స్, బ్లడీ ఇడియట్స్, ఒక్కడిని కొట్టడం చేతకాక తన్నులు తింటున్నారా? సిగ్గులేదురా మీకు? ఏ సంతకెళ్ళిందిరా మీ పౌరుషం? రౌడీలను నోటికి వచ్చినట్టు తిడుతూ రెచ్చగొట్టడం ప్రారంభించాడు. అలా తిడుతుండగానే ఎగిరి అతని గుండెల మీద తన్నాడు అశోక్. బాధగా అరిచాడు భూపతి. తన్ను వెంబడే ఎత్తి విసిరేసిన గడ్డి బొమ్మలాగా ఎగిరి అవతలపడి ఊపిరి అందనట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఈలోగా లేచి నిలబడిన రౌడీలు క్రోధావేశాలతో తొడలు చరిచి మరోసారి అశోక్ మీదకి దూకారు. నిర్భయంగా వారిని ఎదిరించి పోరాడటం ప్రారంభించాడు అశోక్. కానీ ఎంతసేపని అలా పోరాడగలడు? అతను ఒక్కడు. భూపతితో కలిపి వాళ్ళు 7. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి. అశోక్ నిరాయుధుడు. వట్టి చేతులతో ఆ 7 నిలువరించటం ఎంతోసేపు సాధ్యం కాలేదు అతనికి. అతని శక్తి సన్నగిల్లుతూనే ప్రత్యర్థులి పైచేయి అయింది. భూపతితో సహా ఆ రౌడీలు ఒక్కొక్కరే అతన్ని వరుసపెట్టి గాయపరచటం ప్రారంభించారు. ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయింది సుజన. వద్దు, అతన్నేమీ చేయొద్దు, కావాలంటే నన్ను కొట్టండి అంటూ రౌడీలకు అడ్డు వెళ్ళింది. భూపతి ఆమె చేపుచ్చుకుని వెనక్కి లాగేశాడు. సుజన బోరున విలపిస్తూ దిక్కుతోచని స్థితిలో, విశ్వనాథ్ రక్షించు, విశ్వనాథ్ నువ్వెక్కడున్నా సరే వెంటనే వచ్చి నా ప్రియుణ్ణి కాపాడు, రా విశ్వనాథ్ రా అని గొంతు చించుకుని అరుస్తూ పిలవడం ప్రారంభించింది. ఆమె అరుస్తుండగానే రౌడీలు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడి విపరీతమైన నీరసంతో నేల మీద వెల్లికలా పడిపోయాడు అశోక్. అతన్ని సమీపించి ఒక్క క్షణం భూపతి ముఖంలోకి చూశాడు గండ్రగొడ్డల్ని పుచ్చుకున్న రౌడీ. ఆలోచించవద్దు, జ్వాలాంబిక ఆజ్ఞ ఇది.
వాడి తల నరికే అన్నాడు భూపతి. ఆ రౌడీ అశోక్ తల దగ్గర నిలబడి అతని గొంతు మీద వేటు వేసేందుకు గండ్రగొడ్డలిని 2 చేతులతో పట్టుకుని పైకెత్తాడు. సుజన భయంతో కెవ్వును అరుస్తూ కళ్ళు మూసుకుంది. అదే సమయంలో